మహానుభావుడు వేదాంత దేశికులని వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషులు. వారు దయాశతకము అని ఒక శతకం చేశారు. ఆ దయాశతకంలో వారు అమ్మవారి యొక్క రూపాన్ని, అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలిచారంటే రాశీభూతమైన దయ అని పిలిచారు. వక్షస్థలంలో పెట్టుకోవడం ఎందుకు పరమాత్మ అమ్మవారిని అంటే ఇంకెక్కడ చోటు లేదా? గుండెల్లో కట్టుకు తిరిగితే అసహ్యంగా ఉండదు. మా ఆవిడ మీద ఎంత ప్రీతి ఉందా, నేను చిన్న ఉయ్యాల బల్లలా కట్టి దాంట్లో కూర్చోబెట్టుకు తిరుగుతున్నాను అనుకోండి, అసహ్యంగా ఉండదు. ఇది వక్షస్థలంలో పెట్టుకోవడం ఏమిటి అంటే, మీరు చూడండి, ఎప్పుడైనా ఎవడైనా చెయ్యకూడని పని చేశాడు అనుకోండి, ఏమన్నా ఆయనకి దయలేదండి, ఆయనకి దయలేదండి అని మోకాళ్ళు చేతిలో చూపించారు. అంత దయ లేకుండా ఎలా ఉన్నాడనండి అని గుండెలు చూపిస్తాడు. దయ ఎక్కడుంటుంది అంటే గుండెల్లో ఉంటుంది. గుండె దయతో నిండిపోయిన వాడు శిక్షించలేడు. ఒరే మారరా 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 అంటాడు. అదే రాముడిగానో కృష్ణుడిగానో అయితే తెగటార్చేస్తాడు ధర్మం తప్పితే. ఇక్కడ తల వెంట్రుకలొక్కటి బుచ్చుకొని పాపములు రోగములుగా వెంటపడి బాధిస్తుంటే ఆపద మొక్కుల వాడై కాపాడి, ఇక చెయ్యకురా పాపం తెలిసింది కదా, పాపం వల్ల ఎంత దుఃఖమో అని మనకి ప్రబోధం చేస్తాడు. అంత దయ కలిగిన వాడు. అందుకని పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, అమ్మవారంటే శక్తి స్వరూపిణి, ఆమెనే దయగా ధరించి ఉన్నాడు. అందుకే వాత్సల్య రూపిణి అన్నారు అమ్మవారిని. గోవత్సము అంటారు. ఆవు మాంసాహారి కాదు, అయినా దాని దూడ పుట్టినప్పుడు దూడ ఒంటికి ఉన్నటువంటి మావిని అంతటినీ కూడా ఆవు తన నాలుకతో నాకి శుభ్రం చేసేస్తుంది. ఆ దయ ఉన్న కారణం చేత మనకి పట్టిన పాపములను ఆయన తొలగించి మనని పునీతుల్ని చేస్తున్నాడు. కాబట్టి పద్మాసనస్థయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప, కుడి చేత్తో నా పాదములు నమ్మండ్రా అన్నాడు.